గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా 11 నిమిషాలు 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంతవరకు రారు. బయట ఉండి వేక మాటలు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం పథకాలన్నీ కూడా సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడక్కడ కూడా ఓడలేవు, కబ్జాలు లేవు, గంజాయి లేదు. పీస్ఫుల్ వాతావరణాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదివరకు రాష్ట్రంలో ఎంతమందిని కొట్టి చంపారో, ఎంతమంది మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎక్కడైనా కూడా కక్ష సాధింపుల కేసులు కానీ ఎక్కడైనా పెట్టామా మేము? ఎక్కడన్నా కూడా ఎవరి మీద వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పొరపాటు ఏదైనా ఉంటే కేసులు పెట్టుతారు చెప్తే పాత టైంలో చేసినవన్నీ కూడా ఏ రోజు కూడా మేము ఆ కక్ష సాధింపులు కూడా మేము ఎప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ మనోభావాలకు వదిలేసాం. మనకు కావాల్సింది ప్రజలు ఒక నమ్మకం మీద మనకి 164 సీట్లు ఇచ్చారు. మనం అందరం కూడా కలిసి వాళ్ళకి డెవలప్ చేయాలి. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము అందరం కూడా కష్టపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.